హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో అయితే మనము ఆర్జీయూకేటీ ఫీజు గురించి తెలుసుకుందాం. ఫీజు మనం అనుకున్నంత తక్కువ ఫీజు అయితే ఏం కాదు. ఇక్కడ 3 రకాల కేటగిరీస్ ఉన్నాయి. నేను మొత్తం డీటెయిల్గా చెప్తాను. మొత్తం చదివిన తర్వాత చెప్తున్నాను మీకు ఈ విషయం. ఓకే, సో మీరు ఒకవేళ కేటగిరీ సి అయితే 3,39,500 రూపీస్ కట్టాల్సి ఉంటుంది పర్ ఇయర్. 3,39,500 పర్ ఇయర్. కొంతమంది కట్టాల్సింది 1,89,500 పర్ యానం, అండ్ కొంతమంది అయితే కట్టాల్సి వస్తుంది 84,500 to 89,500. అది ఎలా అనేది మనం డీటెయిల్గా చూద్దాం. ఓకే, ఒకవేళ కనుక మీరు కేటగిరీ ఏ అయితే, కేటగిరీ ఏ అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టేట్ స్టూడెంట్ అయితే మీరు ఫస్ట్ 2 years మాత్రం 45,000 పర్ యానం పే చేయాల్సి ఉంటుంది. మళ్ళీ 2 years తర్వాత బీటెక్ జాయిన్ అయిన తర్వాత 50,000 పర్ యానం. ఓకే, సో ఇది ఓన్లీ ట్యూషన్ ఫీజు మాత్రమే. చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ స్టార్ట్ అవ్వడమే ట్యూషన్ ఫీజుతో స్టార్ట్ అయింది. ఓకే, సో తర్వాత కింద చూస్తే మీరు స్టూడెంట్ షుడ్ పే మంత్లీ మెస్ ఛార్జెస్ ఆఫ్ 2,500 to 3,000. ఒకవేళ 3,000 అనుకుంటే 36,000 యాడ్ చేయండి పైన దానికి. 45,000 ప్లస్ 36,000. అది కాకుండా కింద చూస్తే మళ్ళీ రిజిస్ట్రేషన్ ఫర్ గ్రూప్ ఇన్సూరెన్స్ 1,500, రిఫండబుల్ కాషన్ డిపాజిట్ 2,000. ఓకే, సో టోటల్ 3,500. సో 3,500 ప్లస్ 36,000 ప్లస్ 4,500. సో ఫస్ట్ 2 yearsకి వచ్చేసి కేటగిరీ ఏ లోయెస్ట్ పాసిబుల్ ఫీజ్ ఈజ్ 84,500. మీరు కట్టాల్సిన ఫీజు పర్ ఇయర్ 84,500. సెకండ్ లాస్ట్ 4 yearsకి ఇప్పటి లెక్కల ప్రకారము 89,500. ఓకే, ఇది కేటగిరీ అండ్ లోయెస్ట్ ఫీజ్. ఒకవేళ కనుక ఇక్కడ చూస్తే ట్యూషన్ ఫీజ్ ఫర్ స్టూడెంట్స్ అదర్ స్టేట్స్, ఏపీ తెలంగాణ కాకుండా ఇక్కడ అదర్ స్టేట్స్ అంటే చాలా జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ పారాగ్రాఫ్లోనే ఉంది ట్యూషన్ ఫీ ఫర్ క్యాండిడేట్స్ హూ స్టడీడ్ ఇన్ స్కూల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. అంటే ఈ ఫీజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇద్దరికి వర్తిస్తుంది. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాకుండా వేరే స్టేట్స్ నుంచి వచ్చిన అదర్వైజ్ గల్ఫ్ కంట్రీస్లో పనిచేసే వాళ్ళైనా ఇండియన్సే అయ్యుండి, ఇండియన్స్ చిల్డ్రన్ అయ్యుండి గల్ఫ్ కంట్రీస్లో పనిచేస్తే 1,50,000 కట్టాలి పర్ యానం. సో అగైన్ 1,50,000. ఇది కూడా చూడండి ట్యూషన్ ఫీజు మాత్రమే, ప్లస్ ట్యూషన్ ఫీజ్ ప్లస్ 36,000 మెస్ ఫీజ్ ప్లస్ 3,500. సో అవన్నీ కనుక చూస్తే మనకు మినిమం 1,89,500 వస్తుంది. ఒకవేళ ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ అయితే ఇండియాలోనే ఉంటూ కానీ పేరెంట్స్ బయట ఉంటే నాన్ రెసిడెంట్ ఇండియన్ స్టూడెంట్స్ అయితే 3 lakhs పర్ యానం. సో 3 lakhs ప్లస్ 36,000 ప్లస్ 3,500 అంటే 3,39,500 కట్టాల్సిందే. ఓకే, ఇప్పుడు అన్ని కేటగిరీస్కి అయితే ఐడియా వచ్చి ఉంటుంది. ఇప్పుడు చూద్దాం మనము ఫీ రీఎంబర్స్మెంట్ గురించి. సో స్టూడెంట్స్ హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ట్యూషన్ ఫీజ్ రీఎంబర్స్మెంట్ యాజ్ పర్ గైడ్లైన్స్ ఇష్యూడ్ బై ద రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్ హ్యావ్ టు పే బ్యాలెన్స్ ఫీ ఆఫ్టర్ డిడక్టింగ్ ద ట్యూషన్ ఫీజ్ రిసీవ్డ్ ఫ్రమ్ ద రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్. సో ఒకవేళ మీరు రీఎంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అనేది కూడా చెప్తాను. ఎలిజిబుల్ అయితే ఫీ రీఎంబర్స్మెంట్ వచ్చిన అమౌంట్, సపోజ్ మీరు మినిమం 84,500 కట్టాలి, దాంట్లో రీఎంబర్స్మెంట్ ఒక 30,000 వచ్చింది, మిగతా అమౌంట్ మీరే కట్టాలి. ఓకే, సో ఆ స్టేట్స్ రిలీజ్ చేస్తే ఎన్ని స్టేట్స్ అనేది ఏపీ అండ్ తెలంగాణ, ఆ వేరే స్టేట్ అయినా ఒకవేళ రిలీజ్ చేస్తే అవి కాకుండా మిగతా బ్యాలెన్స్ మీరు కట్టాలి. ఓకే, సో అందుకని ఈడబ్ల్యూఎస్ వేరు, తర్వాత ఫైనాన్షియల్ అసిస్టెన్స్కి రీఎంబర్స్మెంట్ రిక్వైర్మెంట్ వేరు. ఓకే, సో దానికి ఏంటి యాన్యువల్ ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది.
దాంట్లో యాన్యువల్ ఇన్కమ్ నార్మల్ కేటగిరీ అంటే అదర్ దాన్ ఎస్సీ ఎస్టీ అయితే మీ యాన్యువల్ ఇన్కమ్ 1,00,000 లెస్ దెన్ అయితేనే మీకు ఫీ డిడక్షన్ అవుతుంది. ఈడబ్ల్యూఎస్ మీరు సబ్మిట్ చేసింది వేరు, ఇక్కడ కావాల్సింది వేరు. ఒకవేళ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ అయితే వాళ్ళ ఇన్కమ్ 2 lakhs వరకు అయినా మీరు సబ్మిట్ చేయొచ్చు. ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు యాన్యువల్ ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీకు ఫీ రీఎంబర్స్మెంట్ అయితే వస్తుంది. ఓకే, ఒకవేళ సమ్టైమ్స్ ఒక్కొక్కసారి మీ ఈ ఫీ రీఎంబర్స్మెంట్ అనేది కాలేజెస్ కాకుండా డైరెక్ట్ మీ మదర్ అకౌంట్స్కి కనుక వస్తే అప్పుడు నెక్స్ట్ కేటగిరీ చూడండి. స్టూడెంట్ షుడ్ పే ఫుల్ యాన్యువల్ ట్యూషన్ ఫీజ్ టు ద యూనివర్సిటీ అట్ ద టైమ్ ఆఫ్ బిగినింగ్ ఆఫ్ ఈచ్ అకాడమిక్ ఇయర్. ఇన్ కేస్ గవర్నమెంట్ డిపాజిట్ రీఎంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ టు ద స్టూడెంట్ ఆర్ మదర్ అకౌంట్ డైరెక్ట్లీ. సో ఇప్పుడైతే క్లియర్గా ఐడియా వచ్చి ఉంటుంది. మీ ఇన్కమ్ 1,00,000 కంటే తక్కువ ఉంటే నాన్ ఎస్సీ ఎస్టీ అయితే ఫీ రీఎంబర్స్మెంట్ డైరెక్ట్ కాలేజీలో రీఎంబర్స్ అయితే మిగతా ఫీజు మీరు కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ మీ అకౌంట్కే వస్తే టోటల్ ఫీజు కట్టాల్సి వస్తుంది. ఎస్టీ అయితే మీ ఇన్కమ్ 2 lakhs వరకు. సో ఐ థింక్ ఆల్ డౌట్స్ అబౌట్ ద ఫీజ్ ఎంత, తర్వాత రీఎంబర్స్మెంట్కి ఎవరెవరు ఎలిజిబుల్ అనేది అయితే ఐడియా ఉంటుంది. చాలామందికి ఈడబ్ల్యూఎస్ సబ్మిట్ చేస్తే మనకు ఫీ రీఎంబర్స్మెంట్ వస్తుందనే ఊహాగానాల్లో అయితే ఉన్నారు. వాళ్ళకి ఇది క్లియర్గా వినండి. ఓకే, థ్యాంక్ యూ. ఇది నిర్ణయించుకున్న తర్వాత మీరు ఈ ఫీజు నిర్ణయించుకున్న తర్వాత అసలు జాయిన్ కావచ్చా లేదా, ఇంత ఫీజుకి ఇది ఓకేనా అనే ఒక వీడియో అయితే చేస్తున్నాను. దానికోసం మీరు తప్పకుండా విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి డీటెయిల్డ్ విషయాలని అథెంటికేటెడ్ ప్రాంప్ట్గా ఇవ్వడానికి మీకు సులువుగా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయడమే కాదు, ప్రెస్ బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ ఇలాంటి వీడియోస్ మీరు మీ వాట్సాప్ స్టేటస్ కానీ గ్రూప్లో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ షేర్ చేసుకుంటే వాళ్ళకు కూడా చాలా ఉపయోగం ఉంటుంది. ఈ సంవత్సరం యూజ్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ అయినా ఎప్పటికైనా ఈ విషయాలు అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు అలా చేస్తారని, ఖచ్చితంగా చేస్తారని ఆశిస్తున్నాను. అలా చేయడం వల్ల మీకు తెలియకుండానే కొంతమందికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే చాలామంది చూస్తుంటే నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉండి నేను కూడా కొత్త రకంగా అథెంటికేటెడ్ సోర్సెస్ అయితే వెతికి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీరు ఇచ్చిన కామెంట్స్కి ఇమ్మీడియట్గా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇప్పటివరకైతే నా వీడియోని లైక్ చేసి ఉంటారు. ఒకవేళ లైక్ చేయకపోతే ఇమ్మీడియట్గా లైక్ చేయండి. థ్యాంక్ యూ. సీ యూ. బాయ్ బాయ్.